ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ప్రశాంతంగా వాతావరణం ఉంది. మరోవైపు అమృత్సర్లో ఏ విధంగా ఉన్నాయి సిచ్యువేషన్స్? దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శర్మ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శర్మ, ప్రస్తుతం అమృత్సర్లో సిచ్యువేషన్స్ ఏంటి? పంజాబ్ అంటే మనకు గుర్తుకు వచ్చేది స్వర్ణ దేవాలయం. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం నిజంగా సిక్కులకు పవిత్రమైనటువంటి ప్రార్థనా మందిరం కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్వర్ణ దేవాలయం దగ్గర ప్రశాంతత అన్నది ఉంది. 2-3 రోజులుగా కొంత ఉద్రిక్తత, ఆందోళన అన్నది కనిపించింది. కానీ నిన్న రాత్రి కాల్పుల విరమణ తర్వాత కొంత మళ్లీ సీజ్ ఫైర్ ను ఉల్లంఘించి పాకిస్తాన్ మళ్లీ కాల్పులకు తెగబడ్డ తర్వాత కొంత ఆందోళన అయినా ఇవాళ ఉదయం నుంచి మాత్రం పరిస్థితులు సాధారణ స్థితిలోకి వచ్చాయి. రాత్రి కాల్పుల విరమణ తర్వాత ఉల్లంఘించిన పాకిస్తాన్ మళ్లీ కాల్పులకు తెగబడడంతో కొంత ఆందోళన వ్యక్తమైంది. ఇమ్మీడియట్ గా బ్లాక్అవుట్ చేశారు. ఇక్కడి పోలీసులు సైరన్లు మోగించారు. మళ్లీ రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఎవరు ఇంట్లో నుంచి బయటికి రాకూడదన్న హెచ్చరికలు ఉదయం 8 గంటల వరకు ఆ హెచ్చరికలు అన్నవి కొనసాగాయి. అయితే ఉదయం బ్లాక్అవుట్ ను ఎత్తివేశారు. అలాగే రెడ్ అలర్ట్ కూడా 8 గంటల సమయంలో పూర్తిగా ఎత్తివేయడంతో ప్రస్తుతం ఈ స్వర్ణ దేవాలయం దగ్గరికి భక్తుల తాకిడి ఎక్కువైంది. నిన్న మొన్న కొంత వందల సంఖ్యలో మాత్రమే, పూర్తిగా రోజంతా కూడా వందల సంఖ్యలో మాత్రమే ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ప్రస్తుతం వేల సంఖ్యలోకి వెళ్లిపోయింది. రోజు అసలు ఇక్కడ ఇసుకేస్తే ఇసుకరాలనంత భక్తుల తాకిడి ఇక్కడ ఉంటుంది. కానీ నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో భక్తుల తాకిడి పూర్తిగా తగ్గిపోవడం మళ్ళీ ఇప్పుడు పెరిగింది. ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు సుమారు 15-20 వేల మంది భక్తులు ఈ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించి కొంతమందితో మాట్లాడదాం. అభి क्या बता सकते हैं आप? रोज बहुत लोग आते रहते हैं, ये 2 दिन से थोड़ा कम हो गया, किसी कारण वो युद्ध के कारण से कम हो गया, अभी नॉर्मल सिचुएशन आ गया ना? अभी ठीक है। अभी ठीक है, ऐसे सभी आ रहे, सभी जा रहे, ठीक है। हाँ, बाकी जय हिंद है। हाँ, जय हिंद। ओके, ओके, आप क्या बता सकते हैं? నార్మల్ సిచ్యువేషన్ లోకి ఈ పంజాబ్ అమృత్సర్ వచ్చేసింది. కానీ ఇంకా సరిహద్దు ప్రాంతాలలో కొంత ఉద్రిక్తతలన్నవి ఉన్నాయి. పంజాబ్ అమృత్సర్ కి సమీపంలోనే వాఘా సరిహద్దు ఉంది. మరో 2 సరిహద్దులు కూడా ఉన్నాయి. అక్కడ మాత్రం ఎప్పట్లాగే ఉంది. నిన్న మొన్న ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉందో ఆ రకంగానే ఉంది. ఎందుకంటే మళ్ళీ ఎదురుదాడి ఏమన్నా జరుగుతుందా అనేటువంటి ఆందోళన అక్కడ వ్యక్తమవుతోంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా టెన్షన్ లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ కాల్పుల విరమణ తర్వాత రాత్రి జమ్మూ కాశ్మీర్ పైన విపరీతంగా దాడి జరిగింది. ఆ దాడిని భారత్ తిప్పి కొట్టగలిగింది. కానీ మళ్లీ రాత్రి అర్ధరాత్రి నుంచి ఏ రకమైనటువంటి బాంబుల శబ్దాలు గాని, క్షిపణుల సౌండ్లు గాని ఆ ప్రాంతంలో లేవు. రాత్రి సుమారు ఒక 7-8 గంటల నుంచి నిశ్శబ్ద వాతావరణం అన్నది అక్కడ కొనసాగుతోంది. ఆ టైంలోనే మళ్లీ పంజాబ్ అమృత్సర్ దగ్గర, అలాగే గుర్దాస్పూర్ దగ్గర డ్రోన్ల అలజడి ఏదో జరిగిందనేటువంటి ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి మాత్రం అవన్నీ ఆగిపోయాయి. రెడ్ అలర్ట్ ఎత్తివేశారు. సామాన్య జనం యథావిధిగా వాళ్ల పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యాపార సముదాయాలన్నీ కూడా తెరుచుకున్నాయి. అలాగే రాకపోకల యథాస్థితి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. స్వర్ణ దేవాలయాన్ని చూస్తున్నాం. స్వర్ణ దేవాలయంలోకి పెద్ద ఎత్తున భక్తుల రాకపోకలన్నవి సాగుతున్నాయి. అసలు ఈ మాత్రం 2-3 రోజులుగా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపించలేదు. పూర్తిగా నిశ్శబ్దంగా కనిపించింది. అసలు భక్తుల తాకిడి అన్నది కనిపించలేదు. ప్రస్తుతం మాత్రం నార్మల్ సిచ్యువేషన్ లోకి వచ్చింది. ఇక సరిహద్దు జిల్లాలు ఏవైతే ఉన్నాయో గుర్దాస్పూర్, అమృత్సర్ తో పాటు ఫకిల్లా, అలాగే తరణ్ తారణ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సరిహద్దు ప్రాంతాలు మాత్రమే కొంత ఆందోళన ఉంది. కానీ మిగతా ఏరియాలన్నీ కూడా నార్మల్ సిచ్యువేషన్ లోకి వచ్చేసాయి. ఇవాళటి నుంచి పరిస్థితి ఎప్పుడైతే 2-3 రోజుల క్రితం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నార్మల్ సిచ్యువేషన్ లోకి వచ్చింది. आप बात कर सकते हैं? నార్మల్ సిచ్యువేషన్ లోకి వచ్చింది కాబట్టి
अभी नॉर्मल सिचुएशन आ गया? हाँ जी नॉर्मल है। 2-3 दिन से थोड़ा हाँ जी टेंशन था बहुत ज्यादा था, अब सही है। ओके, हाँ जी। आप क्या बात बोल सकते हैं? ਬਿਲਕੁਲ ਸਹੀ ਹੈ ਜੀ। ਗੁਰੂ ਰਾਮਦਾਸ ਦੀ ਫੁੱਲ ਕਿਰਪਾ ਵਾ, ਕੁਛ ਨਹੀਂ ਹੋਣਾ ਪੰਜਾਬ ਨੂੰ। ఓకే, వీళ్ళందరూ కూడా నార్మల్ సిచ్యువేషన్ లోకి వచ్చిందన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తోంది. కాబట్టి అమృత్సర్ స్వర్ణ దేవాలయం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. ఇదే పాకిస్తాన్ టార్గెట్ చేసినటువంటి టెంపుల్, అలాగే అమృత్సర్ సిటీ. కాబట్టి మరి ఈ విషయంలో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఈ సిటీలో కొంత టెన్షన్ అన్నది నెలకొంది. ఇప్పుడు సాధారణ స్థితిలోకి వచ్చింది కాబట్టి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అమృత్సర్లో కనపడుతోంది. ఓవర్ టు స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ శర్మ.